విరిగి నలిగి నీ చెంత చేరానయ్యా, ద్రోహినని నన్ను విడువకు యేసయ్యా, దేహి అని నీ దరి చేరానయ్యా, దోషినని నన్ను విడువకు యేసయ్యా. హృదయపూర్వకంగా విరిగి నలిగి నీ చెంత చేరానయ్యా, ద్రోహినని నన్ను విడువకు యేసయ్యా, దేహి అని నీ దరి చేరానయ్యా, దోషినని నన్ను మరువకు యేసయ్యా. పాపములో పట్టబడ్డాను, దోషిగానే దొరికిపోయాను, నీ శరణు వేడి నీ చెంత చేరానయ్యా. నేరములే నేను చేశాను, ఘోరములే నే బడిగట్టాను, నీ దయను వేడి నీ దరి చేరానయ్యా. హృదయపూర్వకంగా విరిగి నలిగి నీ చెంత చేరానయ్యా, ద్రోహినని నన్ను విడువకు యేసయ్యా, దేహి అని నీ దరి చేరానయ్యా, దోషినని నన్ను మరువకు యేసయ్యా, యేసయ్యా. లేకపోయాను. ఎందుకు ఈ గుండెల్లో ఎంటీనెస్ తెలుసా అండి? తెలుసా అండి ఎందుకో ఈ గుండెల్లో ఎంటీనెస్? దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆ మనిషిలో తాను నివసించాలి అని చెప్పి తనకంటూ ఒక గదిని నిర్మించుకున్నాడు. ఆ గదిలో తానే ఉండాలని ఆశపడ్డాడు. ఆ గది పేరేంటో తెలుసా? హృది అనే గది, హార్ట్. దేవుడు మనిషి శరీరంలో హృదయము అనేటటువంటి ఒక గది తన కోసం నిర్మించుకున్నాడు. తానే అందులో నివసించాలి అని చెప్పి ఆశించాడు. కానీ మనిషి ఎప్పుడైతే పాపాన్ని తన గుడిలో తన హృదయలోనికి, తన హృదయ అనే గదిలోనికి పాపాన్ని తీసుకొచ్చేశాడో, పరిశుద్ధుడైన దేవుడు ఆ హృదయంలో ఉండలేడు. కాబట్టి పాపము పరిశుద్ధుడైన దేవుడు కలిసి ఉండలేడు. కాబట్టి మనిషి పాపముతో దేవుణ్ణి హృదయంలోంచి బయటికి గెంటేశాడు. ఎప్పుడైతే మనిషి హృదయంలో ఉండాల్సిన దేవుడు, అనగా మనిషికి కావలసింది శాంతి, సమాధానం, సంతోషం, సుఖం, సౌఖ్యం, సంతృప్తి, ఇవన్నీ దేవుడు అనుగ్రహించే అద్భుతమైన ఆశీర్వాదాలు. మనిషి హృదయలో ఉండాల్సిన దేవుణ్ణి మనిషి పాపం తీసుకొచ్చి తన గుండెల్లో దాచినప్పుడు దేవుడు హృదయంలోంచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏ మనిషి హృదయంలో దేవుడు నివసించలేడో ఆ గుండె ఖాళీగా ఉంటుంది. ఈ గుండె ఖాళీగా ఉన్నప్పుడు శాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక సతమతం అవుతున్నప్పుడు మనిషి ఏం చేస్తాడో తెలుసా? దేవుడు మాత్రమే అనుగ్రహించగలిగిన శాంతిని, సమాధానాన్ని త్రాగడం వల్ల, తిరగడం వల్ల, పాపిష్టి పనులు చేయడం వల్ల ఆ శాంతి, ఆ సమాధానం, ఆ సంతోషం పొందుకుంటానేమో అని చెప్పి వీటన్నిటినీ తీసుకొచ్చి గుండెల్లో పెడతాడు. లేదండి, దేవుడు నివసించవలసిన గుండెల్లో
దేవునికి స్థానం ఇవ్వకుండా పాపానికి పాపిష్టి కార్యాలకు నీ గుండెల్లో స్థానం ఇచ్చి సంతోషంగా సమాధానంగా జీవించాలని నన్ను ఆశపడినట్లయితే అది సాధ్యము కాదండి. ప్రపంచంలో ఉన్నతమైన స్థితికి స్థాయికి చేరి అన్నీ ఉన్నవారు హఠాత్తుగా కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకున్నారు. కారణం జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే ఏదో తెలుసా, వాళ్ళు అనుకున్నారండి పాపం త్రాగుడులో సంతోషం ఉంది, తిరుగుడులో సంతోషం ఉంది, పేరు ప్రఖ్యాతల్లో సంతోషం ఉంది, ధన ఘనతల్లో సంతోషం ఉంది అనుకున్నారు. కానీ అది సాధించిన తర్వాత, సంపాదించిన తర్వాత అశాంతి, అసమాధానం పెరిగిపోయింది. ఆ శాంతిని, అసమాధానం తట్టుకోలేక ఆఖరికి ఏం చేశారో తెలుసా, తమ్మును తాము అంతమొందించుకున్నారు. ఈరోజు మనలో ఎవరైనా అటువంటి పరిస్థితిలో ఉన్నారా? దయచేసి గమనించండి. నీ గుండెల్లో ఉన్న గుబులు నుండి విడిపించగలిగింది ఆ గుండెలో నివసించవలసిన దేవుడు మాత్రమే. దేవునికి నీ గుండెల్లో స్థానం ఇవ్వకుండా ఆయన అనుగ్రహించగలిగిన సంతోషాన్ని ఈ లోకంలో నువ్వు ఎక్కడ వెతికినా నీకు జవాబు దొరకదు. ఏ సహోదరి, సహోదరుడా, అర్థమవుతుందా? ఈరోజు నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు సాధించిన విజయం గొప్ప విజయం, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. కాదండి, అలా కనిపిస్తున్నారు అంతే.